పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు పుష్పించి ఫలించి దేవునికి ఆశీర్వాదకరమైన పంట నీలో రావాలా. నువ్వు అది ఆశీర్వాదకరంగా యజమానుడికి తృప్తిపరచగలిగేటట్లుగా నువ్వు పెరగాల. నీ జీవితంలో ఈరోజు వరకు కొంతమంది జీవితాలలో పొరపాటును కూడా వాళ్ళ జీవితాన్ని ఎడారిగానే ధూళిగానే వదులుకొని వాళ్ళు ఏమాత్రం బాగుపడాలన్న ఆశ మాత్రం పొరపాటును కూడా లేని స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు. దేవుడు ఈరోజు అటువంటి వారికి సూటిగా చెప్తున్నాడు, నువ్వు ధూళిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాడైపోయి ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ఎడారిగా మారిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో అప్పటి నుండి తొలకరి వర్షం ప్రారంభమై ఈ పంటని, ఈ సంఘమనే సార్వత్రిక సంఘాన్ని, ఈ ఫీల్డ్ని తడుపుతూ ఉంది.